ఎమ్మెల్యే ప్రజా దర్బార్కు విశేష స్పందన, పోటెత్తిన అర్జీదారులు. పెదపూడి మండల పరిషత్ కార్యాలయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ను నిర్వహించారు. ఎంపీడీఓ నరేందర్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పెదపూడి మండలంతో సహా అనపర్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి అర్జీదారులు పోటెత్తారు. అధికారులు ఆయా సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ జుత్తుక సూర్యకుమారి, ఆత్మా కమిటీ చైర్మన్ రావాడ నాగేశ్వరరావు ఆర్ నాగు, అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తహసీల్దార్ సీతాపతిరావు, ఎంపీడీఓ నరేందర్ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పెదపూడి ఎస్ఐ తులసిరాం భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. స్వాగినీటి సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు సానా శ్రీనివాసరావు, కోర రామన్న చౌదరి, ఆరుముల్లి వాసు పాల్గొన్నారు. పెదపూడి పిఎస్సిఎస్ చైర్మన్ పుట్ట గంగాధర చౌదరి, పైన పిఎస్సిఎస్ చైర్మన్ తిబిరిశెట్టి ఆదినారాయణ, అచ్యుతాపురం పిఎస్సిఎస్ చైర్మన్ కోలా సత్యనారాయణ, జనసేన మండల శాఖ అధ్యక్షులు నాగిరెడ్డి వీరాస్వామి, తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు తిబిరిశెట్టి వీరన్న, ముఖ్య నేతలు ఆరిముల్లి అమ్మన్న చౌదరి, జుత్తుక కృష్ణ, మెర్ల చిన్నబాబు, సంపర బండారు నాగు, మండలంలోని పలు గ్రామాలకు చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు కూడా హాజరయ్యారు. మనందరూ మోసం చేశారు, ప్రతి ఊరిలో ఇలాగే చేశారు. అదే ఇవన్నీ బోగస్, నకిలీ పట్టాలి. ఏదో ఇప్పుడు మళ్ళీ సర్వే చేసి అన్నీ ఇస్తారు, వరకు ఆగండి. వీళ్ళందరూ ఉంటారా? ఇది అన్నీ నకిలీ పట్టాలి. అప్పుడు మీకు అసలే కాదు. ఆ టైంలో ఓట్లు వేయించుకోవాలి. ఓట్లు వేయించుకోవడం కోసం పట్టాలు ఇచ్చేస్తామని చెప్పేసి మొత్తం పట్టాలు ఇచ్చేసి ఈ పట్టాలు చూపించేశారు, స్థలాలు చూపించలేదు. ప్రతి గ్రామంలో ఇలాగే మెకోళ్ళు అంతే, గ్రామంలో అంతే, పుల్పూర్లో అంతే, ఎడపత్తులు అంతే, కాపోరని అంతే, అన్ని గ్రామాల్లోనూ ఇలాగ పట్టాలు తీసేసి ఎక్కడ స్థలాలు చూపించారు. ఇవన్నీ ఇప్పుడు చేసి మళ్ళీ మీ అందరికీ వెబ్సైట్ ఇవ్వడం కోసం, 3 సెంట్లు ఇవ్వడం కోసం చేస్తున్నారు. అయిన తర్వాత ఇస్తాం. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో
ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గత మంగళవారం నియోజకవర్గ స్థాయిలో అనపర్తిలో ఏర్పాటు చేశాం. దాని తర్వాత ఒక ఆలోచన, ఇటు రామేశ్వరం గ్రామం వాళ్ళు కానీ అటు ఎస్టీ రాజాపురం గ్రామం వాళ్ళు కానీ అనపర్తి వరకు రావడానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో మండలాల వారీగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుని ఈ వారం పెదపూడి మండలంలో ఇది నిర్వహించడం జరుగుతూ ఉంది. 4 మండలాలు 4 వారాలు నిర్వహించి మరలా నెల తర్వాత మరలా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ చాలా స్పందన ఉంది. ఇప్పటికే దాదాపుగా 72 ఫిర్యాదులు రావడం జరిగింది. పూర్తి అయ్యేసరికి దాదాపుగా 90 దాటడం కానీ 100 వరకు రావడం కానీ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మీరంతా చూశారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ రోజు ఇక్కడ శాసనసభ్యుడిగా డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్న నేపథ్యంలో అనేక గ్రామాల్లో నకిలీ పట్టాలు ఇచ్చారు. స్థల సేకరణ పెద్ద ఎత్తున కుంభకోణాలు చేసి ఎకరానికి 5 లక్షల నుంచి 7 లక్షల వరకు వసూలు చేసి స్థల సేకరణ చేసి, ఆ స్థల సేకరణలో భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకుండానే వాళ్ళకి పట్టాలు సృష్టించి ఆ పట్టాలు ఇచ్చేయడం జరిగింది. ఇంతవరకు వాళ్ళకి ఎవరికి స్థలం విడదీసి చూపించని పరిస్థితి వచ్చింది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అటువంటివి అనేక గ్రామాలు, నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు కరకుదురు గ్రామం నుంచి పెద్ద ఎత్తున మహిళలు వచ్చి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆ రోజు ప్రజలను మోసం చేశారు. ఇవాళ అవన్నింటినీ మరలా రీసర్వే చేయించి ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6 హామీల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పామో దాని ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రజా దర్బార్ నిర్వహించడమే కాకుండా దీన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసి అధికారుల్ని దీనిపైన ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసి, వారు ఏదైతే మొబైల్ నెంబర్లు తీసుకుంటా ఉన్నామో ఫిర్యాదుదారుని పిలిపించుకొని వారితో మాట్లాడి ఆ సమస్య వీలైనంత వరకు పరిష్కారం చేసే దిశగానే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. గత వారం చేపట్టింది కూడా సత్ఫలితాలు ఇచ్చింది. ఆ విధంగానే ఈరోజు ఇక్కడ చేపట్టింది కూడా సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, మీ సమస్యల్ని మీరు ఒక సరైన విధానంలో తీసుకొచ్చినట్టయితే తప్పనిసరిగా వాటి పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టుగా కార్యక్రమం రూపొందిస్తామని తెలియజేస్తా ఉన్నాం.